నమస్తే మిత్రులారా, నా పేరు శంకర్. మిత్రులారా, మన కరీంనగర్, మెదక్, నిజామాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఎల్లుండి జరగబోతున్నాయి. కాబట్టి మరి ఈ ఓటు ఎవరికి వేయాలి, ఎవరికి వేయకూడదు, ఎందుకు వేయాలో దాని గురించి మనకి చెప్పడానికి, మనతో ఆ రెండు మాటలు పంచుకోవడానికి మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయినటువంటి రామచంద్రరెడ్డి గారు స్టూడియోకి రావడం జరిగింది. నమస్తే సార్. నమస్తే. అయితే మిత్రులారా, మన సార్ గురించి ఒక్క నిమిషం సార్ పరిచయం ఇస్తారు, ఒకసారి చెప్పండి సార్. మొట్టమొదటిసారిగా బిఎన్ఎస్ ఛానల్ ప్రేక్షకులకు మరి అంతేకాకుండా శంకర్ గారికి నమస్కారం. నేను పి రామచంద్రారెడ్డి, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ని. ఓకే సార్, అయితే ఇప్పుడు మనకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ 22వ రోజు జరుగుతున్నాయి. కాబట్టి మరి ఇంతకుముందు కూడా నేను న్యూస్ చేసిన మిత్రులారా, ఎవరైతే స్పష్టంగా మనకు మేనిఫెస్టో కానీ ఒక బాండ్ రాసిస్తారో మన నిరుద్యోగులు కావచ్చు, అంతేకాకుండా ఈ గ్రాడ్యుయేట్స్ యొక్క సమస్యలకు ఎవరైతే పరిష్కారం చేస్తానని ముందుకు వస్తారో వాళ్ళకే ఓటు వేయాలని చెప్పడం జరిగింది. చెప్పినట్టే మరి కొందరు మనకు మేనిఫెస్టోను కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు మన ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో 56 మంది పోటీ చేస్తున్నారు. అందులో నుండి కొందరు మాత్రమే మేనిఫెస్టోను ప్రకటించడం జరిగింది. అది మాట్లాడకంటే ముందు మరి రామచంద్రరెడ్డి గారు, మీరు ఎమ్మెల్సీ ప్రచారానికి వెళ్ళిళ్ళు కదా, ఊరు వాడవాడ గల్లీ వెళ్ళినప్పుడు మీకు అక్కడ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఎలాంటి క్వశ్చన్ అడుగుతున్నారు? మీరు ఒకవేళ నరేందర్ రెడ్డి గారు ఎలక్ట్ అయితే మరి ఏమేం చేస్తారని చెప్పేసి అడగడం జరిగింది. మీరు దానికి ఆన్సర్ ఏమి ఇచ్చిళ్ళు? దానికి నేను చెప్పింది ఏంటంటే, మా అభ్యర్థి అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వి నరేందర్ రెడ్డి గారు తన యొక్క పర్సనల్ మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగింది. మరి ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి వివరాలన్నీ మీరు చదువుకోవచ్చు. చదువుకొని మీరు అక్కడ మీకు అంటే మా సమస్యలకు పరిష్కారం ఈ విధంగా చేస్తారా, మేము నిరుద్యోగులము, మరి మాకు జాబ్స్ గురించి ఏం చేస్తారని ఇట్లాంటి అడిగిల్లా? అడిగిన్లు. వాడికి ఖచ్చితంగా బీజేపీ నాయకులు మీరు వెళ్ళినప్పుడు మా దగ్గర ఎందుకు వచ్చిళ్ళు, మాకు చెప్పాల్సిన అవసరం లేదు, మాకు అన్ని తెలుసు అని అన్నారా? అన్నా కానీ ప్రచారం చేయడం లోపల ఎవరు కూడా రావచ్చు, అందులో ఎటువంటి అభ్యంతరం చేయడానికి. ఇప్పుడు ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి చాలా మంది ట్రోల్ చేసిండ్రు కదా ఆ మధ్య, ఒక 10 రోజుల కింద చాలా మంది దానికి కొందరు దుష్ప్రచారం చేసిండ్రు కదా. ఒక్క విషయం, అది సహజం. రాజకీయం లోపల ప్రత్యర్థులు దుష్ప్రచారం చేయడం అది సమంజసమే. కానీ పనులున్న చెట్టుకే ఏ రకమైన రాళ్ళు ఎక్కువ పడతాయో మరి అదే రకంగా అది దుష్ప్రచారం చేయడం జరుగుతుంది. దాన్ని ఎవ్వరు కూడా నమ్మాల్సిన అవసరం లేదు. నరేందర్ రెడ్డి గారు ఒక్కరికి కూడా ఫీజు ₹1 తగ్గించలేదు, కొన్ని వందల మందికి ఎంత బతిమిలాడిన ఫీజులు తగ్గించలేదు. అంతేకాకుండా కొన్ని వందల మంది ఏదైతే మనకు మెమోస్ ఉంటాయో వాళ్ళ ఇన్స్టిట్యూట్లోనే ఉండిపోయినాయి, ఇప్పటి వరకు వాళ్ళు ఇవ్వలేకపోతున్నారని అంటున్నారు. అవన్నీ శుద్ధ అబద్ధం. ఆయన విద్యా సంస్థల్లో పట్ల చదివిన వాళ్ళు ఎందరో మంది అధికారులు అయినారు, మంచి అధికారులుగా అయినారు. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ డాక్టర్ కానీ ఎందరో అయినారు. అందులో ఎటువంటి సందేహం వెలిపించవలసిన అవసరం లేదు. ఇది సహజం. దుష్ప్రచారం చేయడం మిత్రుల నిజమే. ఇప్పుడు రామచంద్రరెడ్డి సార్ చెప్పినట్టు ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నారో వేరే వాళ్ళు, అంటే ఇతను ₹1 కూడా ఫీజు తగ్గించలేదు, మనకు మెమోస్ ఇవ్వలేదు, ఈ పేదవాళ్ళకు ఆదుకోలేదని, మరి అదే ఇన్స్టిట్యూట్లో, అదే స్కూల్లో, అదే కళాశాలలో చదువుకున్నటువంటి కొన్ని వందల మంది డాక్టర్లు అయిన్లు, కొన్ని వందల మంది ఇంజనీర్లుగా అయిన్లు, అంతేకాకుండా కొన్ని వందల మంది దేశ రక్షణ కోసం ఆర్మీలుగా తయారైన్లు, అంతేకాకుండా గ్రూప్ 1 ఆఫీసర్లు, గ్రూప్ 2 ఆఫీసర్లు, అంతేకాకుండా కొన్ని వందల మంది లెక్చరర్లుగా ఆ స్కూల్స్ నుంచి, కళాశాల నుంచి, కాలేజీల నుంచి తయారైన వాళ్ళు ఉన్నారు కదా. మరి వాళ్ళ గురించి మీరు ఎందుకు మాట్లాడలేకపోయిండు? అంతటి ఘనత మన నరేందర్ రెడ్డి గారికి సార్ చెప్పినట్టు ఉంది. ఎందుకంటే కొన్ని వందల మందికి ఈ సమాజానికి నేను ఏమి ఇచ్చాను అన్నది ముఖ్యం కావాలా, నాకు సమాజం నుండి ఏం వచ్చింది కాదు, నేను ఈ సమాజానికి ఏమి ఇచ్చాను అన్నదే కాన్సెప్ట్. అట్లాంటి కాన్సెప్ట్ తోటి నరేందర్ రెడ్డి గారు ఈ సమాజానికి నేను కొన్ని వందల మంది డాక్టర్లు, కొన్ని వందల మంది ఇంజనీర్లు, కొన్ని వందల మంది పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చినని సార్ ఇప్పుడు చెప్పడం జరిగింది, వాస్తవమే. అయితే సార్ ఇప్పుడు మీ మేనిఫెస్టో అన్నారు కదా, మేనిఫెస్టో అనేది అది సార్ మన ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారిది పర్సనల్ మేనిఫెస్టోనా, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోనా? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉండి తన యొక్క పర్సనల్ కూడా ఖర్చు చేయడానికి సిద్ధమయ్యే ఆయన ప్రకటించడం జరిగింది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అచ్చా, ఇప్పుడు ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు ప్రభుత్వ కళాశాలలో చదువు నేర్పిస్తున్నటువంటి లెక్చరర్లు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, గ్రాడ్యుయేట్స్కు ₹3 లక్షల బీమా ఇస్తానని అన్నారట, నిజమేనా? నిజమే.
చూసిన మిత్రులారా, ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్సీ క్యాండిడేట్ కూడా నేను 3 లక్షల రూపాయలు మీకు నేరుగా బీమా చేస్తాను, నాకు గెలిపియండి, నేను ఖచ్చితంగా మీకు అండదండగా ఉంటానని ఎవరు హామీ ఇవ్వలేదు. ఇంకా ఇప్పుడు సార్ లైబ్రరీ విషయానికి వస్తే, అంతకు ముందు మీరు మేనిఫెస్టో అన్నారు కదా, ఒకసారి మేనిఫెస్టో చూద్దాం. ఓకే మిత్రులారా, ఇక్కడ మేనిఫెస్టో మనం చూస్తున్నాము. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి సకాలంలో జాబ్ క్యాలెండర్. ముఖ్యమంత్రి గారు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో, రేవంత్ రెడ్డి గారి దగ్గర వెళ్ళి ఖచ్చితంగా అతను గెలిస్తే ఆ జాబ్ క్యాలెండర్ తూచ తప్పకుండా ఖచ్చితంగా అమలు చేస్తానని చెప్పడం జరిగింది. రెండో పాయింట్ సార్, గ్రంథాలయాల పునరుద్ధీకరణ. ఇంతకుముందు సార్ ఎట్లా ఉంటుండే గ్రంథాలయాలు? జిల్లా గ్రంథాలయ సంస్థ పరిస్థితి ఎట్లంటే, పుస్తకాలు లేకపోవడం, పాత పుస్తకాలతోనే చదవలేకపోవడం, అంతేకాకుండా ఈ టెక్నాలజీకి తగ్గట్టు కంప్యూటర్స్ కానీ ఇప్పుడు నరేంద్ర రెడ్డి గారు ఏమంటున్నారంటే, ఏదైతే ఇప్పుడు పెరుగుతున్నటువంటి కాంపిటేటివ్ ఈ జనరేషన్లో ఖచ్చితంగా గ్రామాలలో, మండలాల్లో, అదేవిధంగా డివిజన్లో, అంతేకాకుండా నియోజకవర్గాలలో లైబ్రరీలను ఏర్పాటు చేసి వాళ్ళకు ఫుడ్ కూడా పెట్టే విధంగా నేను ప్రయత్నం చేస్తా. అక్కడ కావాల్సినటువంటి ల్యాప్టాప్స్, బుక్స్, అదేవిధంగా సిస్టమ్స్ను కూడా నేను ప్రభుత్వం ద్వారా అన్ని రకాల సదుపాయాలను కూడా మోడర్న్ లైబ్రరీను ఏర్పాటు చేసిస్తానని అక్కడ హామీ ఇవ్వడం జరిగింది. మూడో పాయింట్ వచ్చేసరికి విశ్వవిద్యాలయాల అభివృద్ధి. ఎస్ మిత్రులారా, ఏదైతే మనకు విశ్వవిద్యాలయాలు అనగానే మన ఈ 4 జిల్లాలకు సంబంధించింది కాకతీయ యూనివర్సిటీ ఒకటి ఉంది, అంతేకాకుండా మనకు ఇప్పుడు తెలంగాణ యూనివర్సిటీ ఒకటి ఉంది, శాతవాహన ఒకటి ఉంది, కోల్డ్ బెల్ట్కి సంబంధించినటువంటి మనకు సింగరేణి కోల్డ్ బెల్ట్ ఏరియాలో మైనింగ్ విశ్వవిద్యాలయం ఒకటి ఉంది. ఈ 4 విశ్వవిద్యాలయాలను కూడా ఈ దేశంలోనే అగ్రగామిలో నేను నడిపేయడానికి అక్కడ ఆ విధంగా మార్చుతాను, నాకు ఈ అవకాశాన్ని ఇవ్వండి, ఎమ్మెల్సీగా నాకు అవకాశాన్ని ఇస్తే అక్కడ ఉన్నటువంటి ఈ విశ్వవిద్యాలయాల యొక్క పేరును ఈ దేశంలోనే మారుమోగే విధంగా చేస్తానని ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా 4వ పాయింట్, పాత పెన్షన్ విధానం. ఏదైతే ఉద్యోగస్తులు ఉన్నారో, అంటే ఉద్యోగస్తులు కూడా గ్రాడ్యుయేట్స్ సార్ ఇప్పుడు నెక్స్ట్ అంటే ఆ వాళ్ళకు కూడా మిత్రులారు, ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఇప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత ఉన్నారో వాళ్ళకు పాత పెన్షన్ విధానం, ఏదైతే మనకు పాత పెన్షన్లో ప్రస్తుతం ఉన్న అమల్లో ఉన్న సిపిఎస్ విధానంకు బదులుగా ఓపీఎస్ విధానం కూడా అమలు చేసే విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ స్కాలర్షిప్ ఉద్యోగులకు రాకుండా చాలా రోజుల నుంచి పెండింగ్లో బకాయిలు ఉండిపోతున్నాయి. విద్యార్థులకు వాళ్ళు చదువు కూడా సరిగ్గా చెప్పలేకపోతున్నారు. కాలేజీలు మూసివేసే పరిస్థితి ఉన్నది, ఇన్స్టిట్యూట్లు మూసివేసే పరిస్థితి ఉంది, స్కూళ్ళు మూసివేసే పరిస్థితి ఉంది. కాబట్టి తన వంతుగా ఖచ్చితంగా నేను మీకు అందరికీ అందుబాటులో ఉండి, మీ ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు, అంతేకాకుండా అక్కడ వర్క్ చేసే టీచర్లకు కావచ్చు, మీ అందరికీ నేను బాసటగా నిల్చుంటా. ప్రతి సంవత్సరము పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులను, అదేవిధంగా ఫీ రియంబర్స్మెంట్ను ప్రకటించే విధంగా రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తారని హామీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ తప్పకుండా ప్రైవేట్ విద్యాలయాలన్నీ కూడా అభివృద్ధికి, దాంట్లో ఉన్నటువంటి సమస్యలన్నిటి పరిష్కరించడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాడని హామీ ఇచ్చాడు. అంతేకాకుండా ప్రతి 3 నెలలకు ఫీజు రియంబర్స్మెంట్ కోసం కృషి చేస్తానని అక్కడ తెలపడం జరిగింది. అదేవిధంగా మనకు న్యాయవాదులకు ఇక్కడ ఒక మంచి అవకాశాన్ని కూడా ప్రకటించారు. యువ న్యాయవాదులకు ప్రతి నెల 5,000 రూపాయలు స్టంఫైడ్ వచ్చేలా, మరియు మహిళా న్యాయవాదులకు ప్రత్యేక భవన సదుపాయం ఏర్పాటు చేస్తారని ఇక్కడ ఈ మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా మిత్రులారా, మోడల్ స్కూల్స్ కావచ్చు, కేజీవీపీ కావచ్చు, గురుకుల టీచర్ల సమస్యల పరిష్కారం కోసము వాళ్ళకు ఏదైతే పీజీటీలు జైలుగా పదోన్నతి కల్పించడంలో ఆలస్యంగా వీధిలో చేరిన వారికి నోషనల్ సర్వీస్గా ప్రకటించడం, హెల్త్ కార్డ్స్ జారీ చేయడం, సకాలంలో పదోన్నతి కల్పించడం, ఖాళీలను వెంబడి భర్తీ చేపించడం, నోటిఫికేషన్ ఇప్పించడం, ఇవన్నీ ఈ ఏదైతే మన కేజీవీపీ మోడల్ స్కూల్స్ గురుకుల్లో ఉన్న వాళ్ళకు నేను అన్ని విధాలుగా ఆదుకుంటానని, వాళ్ళకు ఏదైతే ఇప్పుడు కేజీవీపీలో వర్క్ చేస్తారో, మోడల్ స్కూల్లో వర్క్ చేస్తారో వాళ్ళకి అక్కడ సెలవులు కూడా ప్రకటించారు సరిగా, వాళ్ళకు మంత్లీ సెలవులను కూడా అక్కడ నియమించే విధంగా నేను కృషి చేస్తానని, డిప్యూటీ వార్డర్ల నియామకం, అంతేకాకుండా ఇవన్నీ ఈ మోడల్ స్కూల్స్ కావచ్చు, అంతేకాకుండా కేజీవీపీలో టీచర్ల సమస్యల కోసం పరిష్కారం చేస్తారని అక్కడ తెలపడం జరిగింది. అయితే మనము రేపు అంటే 27వ డేట్ రోజు ఎలక్షన్కు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇంత మంచి చక్కటి మేనిఫెస్టో ప్రకటించులు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి ఏదైతే మన
అన్న నరేందర్ రెడ్డి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు, ఉటుకూరి నరేందర్ రెడ్డి గారు నిలుచున్నారు కాబట్టి ఖచ్చితంగా మీ ఓటు ఇవన్నీ విన్న తర్వాత, ఎందుకంటే ఇప్పుడు మనకు అన్ని ఏదైతే సమస్యలు ఉంటాయో ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం చేస్తున్నారు. ఈ విధంగా ఎవరు కూడా నాకు తెలిసి ఏ పార్టీ వాళ్ళు కూడా మేనిఫెస్టో పెట్టలేదు, కృషి చేస్తామని చెప్పలేదు. వాళ్ళు ఒక బాండ్ రూపంలో మీ అందరి ముందర ఇంతకుముందు నేను ఒక న్యూస్ చేసిన, ఎవరైతే బాండ్ మనకు విడుదల చేస్తారో, ఎవరైతే ఒక మేనిఫెస్టోను విడుదల చేస్తారో వాళ్ళకు నమ్మచ్చు, వాళ్ళకు నమ్మి ఆ ఓటును మనము గ్రాడ్యుయేట్స్ వేయచ్చు అని చెప్పిన ఖచ్చితంగా మన ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు, నేను ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్ రాకన్నా వారం రోజుల ముందు ఒక న్యూస్ చేసినానో అదేవిధంగా దాదాపు 56 మంది నిల్చున్నారు. అందులో నుంచి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు మాత్రమే తన మేనిఫెస్టోను ఇంతకుముందు నేను న్యూస్ చేసినట్టు వాళ్ళు పెట్టడం జరిగింది. దీంట్లో అన్ని సమస్యలకు కూడా వాళ్ళు నేను ఈ దఫల వారీగా ఈ రాగానే గెలవంగానే ఇవన్నీ సమస్యలకు పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఇంతటి మంచి చక్కటి మేనిఫెస్టోని ఇచ్చినందుకు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి ఖచ్చితంగా మనము ఈ బాలెట్ పేపర్లో ఏదైతే ఉంటుందో అక్కడ 2వ నంబరు, ఈ 2వ నంబర్లో మనకు అక్కడ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అని ఇక్కడ ఉంటుంది. ఆ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు 2వ నంబర్లో ఉంటారు, కింద నుండి 2వ నంబర్ ఉంటుంది. ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి అక్కడ 1 అని రాయాలి. ONE1 కానీ రోమన్ యాంకల్లో 1 కానీ అట్లాంటివి రాయకుండా, అక్కడ రైట్ పెట్టకుండా, సిగ్నేచర్లు పెట్టకుండా కేవలం ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారి పక్కన 1 నంబర్ అని రాయాలి అంతే. రాసిన తర్వాత 2వ ప్రాధాన్యత ఓటు మీకు నచ్చిన వాళ్ళకు వేసుకోవచ్చు, లేదా వేయకపోతే ఇంకా మంచిదని కూడా వీళ్ళు చెప్తున్నారు. అంతేనా? వేయాలనా 2వ ప్రాధాన్యత? ఒకటేసినా సరిపోతుంది, ఒకటి వేయాలనా? అయితే మరి ఇంకా ఈ మనకు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు అంటున్నా అంటే వేరే వాళ్ళకి వేస్తే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఓన్లీ నరేందర్ రెడ్డికి ఎదురుగా ఉన్నటువంటి ఖానాలో 1 నంబర్ రాస్తే సరిపోతుంది. అంతేనా? అంతే. మరి ఇప్పుడు వేరే వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళకు 2వ ప్రాధాన్యత ఓటు అవసరం లేదు, వద్దంటారా? అవసరం లేదు. ఎందుకు? మనకు ఎవరైతే ఇష్టం ఉన్నప్పుడు పూర్తి 100% ఈయన మీద నమ్మకం ఉన్నప్పుడు ఈయనకి ఇస్తే సరిపోతుంది కదా. ఎందుకు 2వ రౌండ్లో 2వ నంబర్ వేస్తే వేరే ఆయన గెలుస్తాడని అంటున్నారా? అంటే అది అవసరం ఏమో లేదు కదా. అంతేనా? సరే, ఇప్పుడు మనకు రామచంద్ర రెడ్డి సార్ గారు కూడా చెప్తున్నారు. సార్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, అంతేకాకుండా మాజీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకే మన లైబ్రరీ సంస్థకు చైర్మన్, అంతేకాకుండా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మన బైంస మండల అధ్యక్షులు. ఒక 2 మాటలు మరి ఈ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గురించి, ఈ ఎమ్మెల్సీ ఓటింగ్స్ గురించి చెప్తారు, ఒకసారి విందాం. చెప్పండి. నేను గ్రాడ్యుయేట్స్ ఓటర్స్ అందరికీ మనవి చేసేది ఏంటంటే, నరేందర్ రెడ్డి గారు చిన్న లెవెల్ నుంచి పైకి వచ్చినటువంటి వ్యక్తి, అది కూడా విద్యాపరంగా తాను విద్యను అభ్యసించి, మరి అంతేకాకుండా విద్యా సంస్థలను ఏర్పాటు చేసి మరి ఇంతవరకు ఒక పై స్థాయికి చేరాడు. కాబట్టి అదేవిధంగా మనల్ని అంటే గ్రాడ్యుయేట్స్ కానివ్వండి, విద్యావంతులందరినీ కూడా విద్యలో పట్ల మరి అభివృద్ధి చేయడానికి వారు అన్ని విధాల అర్హులు. కాబట్టి ఆయనకే వేయడం. అది అంతేకాకుండా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సన్నిహితుడు. మరి ఏ పని కావాలన్నా ఇప్పుడు మీరు అన్నట్టు ప్రైవేట్ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఉన్న ఎటువంటి సమస్యలను కూడా అన్ని సమస్యల్ని పరిష్కరించడానికి ఆయన సంసిద్ధత వ్యక్తం చేయడం జరిగింది. మరి అంతేకాకుండా ఆయన ఏదైతే ప్రకటించిండో మేనిఫెస్టో, ఆ మేనిఫెస్టోను తూచా తప్పకుండా దాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాడని వారి తరఫున మేము హామీ ఇస్తూ మీరు తప్పకుండా నరేందర్ రెడ్డి గారికి ఓటేయాల్సిందిగా మనం చేస్తున్నాం. ఇంకొకటి, మీరైతే ఏదైతే కోరుకుంటున్నారో గ్రాడ్యుయేట్స్ నిరుద్యోగులందరూ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారిని గెలిపించి వాళ్ళ సమస్యలకు పరిష్కారం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్తే.